వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ బాబున్నీసా తీవ్రంగా విమర్శించారు. ఆస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చైర్పర్సన్ బాబున్నీసా తీవ్రంగా విమర్శించారు. నంద్యాల ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదన్నారు. అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి ఢిల్లీలో దానికి మద్దతు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సీఎం చంద్రబాబుకు అలవాటన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ధైర్యంగా ప్రకటించాలని, కానీ చంద్రబాబు ధైర్యంగా ప్రకటించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట హజ్ హౌస్ నిర్మించాలని, కానీ కడుపులో నిర్మిస్తే ఏం లాభం అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై తన స్పష్టమైన వైఖరిని ధైర్యంగా ప్రకటించాలన్నారు. అంటే వక్ఫ్ బోర్డు చట్టానికి ఈ వ్యతిరేకంగా మీరు మీ కేంద్రం దగ్గర మేము మాటను ఉంచాలని మైనార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో వక్ఫ్ బోర్డు చట్టంలో ఎన్నో లొసుగులు తీసుకొచ్చి ఏదైతే మైనార్టీలకు సొంతమైనటువంటి వక్ఫ్ ఆస్తులను వక్రీకరించి ఇతరులకు అన్యాక్రాంతం చేసే విధంగా ఈ చట్టాలలో లొసుగులు ఉన్నాయని, రాబోయే కాలంలో మైనార్టీల హక్కుల్ని కాలరాసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటే మీరు కానీ దీనికి వ్యతిరేకించాలని మా మైనార్టీస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాకుండా వక్ఫ్ ఆస్తులు అనేది చట్టాలు సరిగ్గా ఉంటే ఆ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో మైనార్టీస్ కానీ బాగా తెలుసు. రాబోయే కాలంలో మా ఆస్తుల్ని మేమే కాపాడుకోగలుగుతాము. కానీ చట్టాలను మాత్రము మీరు వక్రీకరించి వాటిని దుర్యోగపరిచే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్న కేంద్రానికి మద్దతు ఇవ్వడం అనేది మళ్ళీ రాష్ట్ర మైనార్టీలను మోసపూరితంగా చేసే పద్ధతి అనేది చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ఏదైతే హజ్ కమిటీ ఉందో నిన్న హజ్ హౌస్ ని కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మైనార్టీలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబద్ధాలకు మరి మోసపూరితాలకు దూరంగా ఉండే ఈ రంజాన్ మాసంలో అన్ని మోసమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు అలాంటి చోట మీరు చెప్తున్నారు. ఎందుకంటే హజ్ హౌస్ ని నిర్మిస్తానంటున్నారు. ఈరోజు ఏపీలో హజ్ కమిటీ వాళ్ళు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఆ వసతిని కానీ ఈరోజు క్యాన్సిల్ చేసిందని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే హజ్ యాత్రికులు ఎంతో పవిత్రంగా హజ్ అనేది ప్రతి ముస్లింస్ కోరిక. అది ఆ కళని నెరవేర్చుకుంటూ ఎన్నో ఒడుగుదొడుకుని ముందు వెళ్తూ హజ్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటాము. అది ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే గతంలోనే 80,000 ఒక్కొక్క హజ్ యాత్రికుల మీద బడన్ ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 రూపాయలు దాదాపు ప్రతి యాత్రికులకు వేసి వాళ్ళకు ఉత్సాహపరిచి దాదాపు 1700 మంది మన ఏపీ నుంచి వెళ్ళడానికి ప్రోత్సహిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి సహకారాలు అందించకపోగా వాళ్ళందరూ ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి ముందుకొచ్చి ఈరోజు మన రాష్ట్రం నుంచి దాదాపు 71 మంది మాత్రమే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వము మీకు అసలు ఏపీ నుంచి వెళ్ళడానికి విమానాలనే క్యాన్సిల్ చేసే రోజు ఈ రోజు చూస్తున్నాము. ఇలాంటి ఎన్నో మైనార్టీస్ కి ద్రోహం చేసే చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీకి మంచి చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే రాబోయే కాలంలో మీకు గట్టిగా మైనార్టీస్ అనేది బుద్ధి చెప్తారని మీరు గుర్తుంచుకోవాలి. రంజాన్ కానుక రంజాన్ తోఫా ఇస్తాం అవి ఇస్తాం కాదు, మా హక్కుల్ని మాకు ఇవ్వండి అని మైనార్టీస్ తరఫున మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఇఫ్తియార్ విందులో 26వ తేదీ సంజాద్ బాషా సాక్షిగా, డిప్యూటీ సీఎం సాక్షిగా ఓపెన్ గా చెప్పాడు క్లియర్ గా, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కు మేము వ్యతిరేకము, మేము మైనార్టీలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా మేము సపోర్ట్ ఇస్తామని క్లియర్ గా చెప్పారు. మీకు ఆ ధైర్యం లేదే, మీరు చెప్పలేకపోతా ఉన్నారే. మాటలు మాట్లాడడం తప్ప చేతల్లో మాత్రం అన్ని శూన్యమా? మైనార్టీలకు తెలియకుండా పోతా ఉందా? అన్ని గమనిస్తా ఉన్నారు. మళ్ళీ హజ్ హౌస్ గురించి చెప్తారు, హజ్ హౌస్ విజయవాడలో నిర్మిస్తామని చెప్తారు. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయింది మీ వల్ల. నేను
కౌన్సిల్ సాక్షిగా 18 నవంబర్ నాడు చెప్పాను, మీకు హెచ్చరించాను, అయ్యా మీరు ఇవ్వాల్సిన బాకాయిలు ఇవ్వండి, ఆ 80,000 రూపాయలు ఎక్సెస్గా పడింది హాజీలకు, అది ఇవ్వండి, రిలీజ్ చేయండి. మేము గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ప్రతిసారి ఎంబార్కేషన్ పాయింట్లో విజయవాడ నుంచి పోయిన ఎక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి 80 నుంచి 85,000 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. హాజీలకు ఎక్స్ట్రా భారం పడకూడదని చెప్పేసి ఇచ్చాము. దాన్ని నమ్మి మళ్ళీ ఇచ్చారు. హాజీలకు మీ గవర్నమెంట్లో 1797 మంది హాజీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు అది ఇవ్వండి అని చెబితే మీరు వినట్లు ఉండి ఆ రోజే నేను చెప్పాను, ఈ రకంగా పోతే హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్ళిపోతారు, 80,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఎంబార్కేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. అయినా మీరు పెడచివిన పెట్టి ఈరోజు ఏ రకంగా మైనార్టీలకు శరాఘాతంగా జరగకూడదో అదే క్లియర్గా జరిగింది. ఎంబార్కేషన్ పాయింట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే 1797 మందికి మీరు రీఫండ్ చేయకపోగా 80,000 రూపాయలు ఎక్సెస్, ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోయారు. 80,000 రూపాయలు ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్తో. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 101 మంది అప్లై చేసి 77 మంది అనుకుంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 77 మెంబర్స్ దగ్గర ఒక్క నిమిషం 71 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, 71 మెంబర్స్కి ఎంబార్కేషన్ అవసరం లేదు, ఎంబార్కేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంబార్కేషన్ పాయింట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు హజ్ హౌస్ నిర్మించి ఏం చేస్తారండి? దేనికోసం? హాజీలకు కదా మీరు చేసేది సేవ. హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరేం చేస్తారు? దేనికి మీరు హజ్ హౌస్ నిర్మించడము? హజ్ కమిటీ ఎందుకు? హజ్ సర్వీసెస్ ఎందుకు? మీరు ముస్లింలకు మంచి చేసేవాళ్ళ? ముస్లింలు పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్ హౌస్. జీవితంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా చేయాలనుకుని బాధించే యాత్ర హజ్ హౌస్. అటువంటి దానికి మీరు కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు, అది రిలీజ్ చేయకుండా మైనార్టీలను ఇబ్బంది పెట్టి హజ్ క్యాన్సల్ అయ్యే రకంగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒక తప్పు చేశారు, మీరు కడపలో హజ్ హౌస్ నిర్మించారు. నేను స్వాగతిస్తా ఉన్నాను, ప్రతి మైనార్టీ ఏరియాలో ఉండే చోటంతా మీరు హజ్ హౌస్లు నిర్మించండి. బట్ అంతకంటే ఇంకా ఎక్కువ అవసరము, ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం అవసరం. ఎందుకు అంటే హాజీలు పోయేది ఇంటర్నేషనల్ ఎంబార్కేషన్ పాయింట్ ఉండే కాడి నుంచి హాజీలు బయలుదేరి వెళ్తారు. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేని కడపలో హజ్ హౌస్ నిర్మిస్తారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి ఎంబార్కేషన్ పాయింట్ ఉండే విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడానికి తాత్సారం చేస్తారు. ఏమి ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు మైనార్టీలకు ఏ రకంగా మీరు మంచి చేస్తా ఉన్నారు? కేవలం మీరు మాటలు తప్ప వేరే ఏమీ చేయరు. తాయిలాలు లెక్క అవిస్తాం ఇవిస్తాం చేస్తాం చెప్ప ఏం చేయలేదు. మీరు ఈరోజు నిన్న చెప్పారు క్లియర్గా ఆస్తులను పరిరక్షిస్తాము అని. భారతదేశ మైనారిటీ సోదరులందరూ ఏకకంఠంతో అడుగుతా ఉన్నారు, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టును వ్యతిరేకించండి. మీరు వ్యతిరేకిస్తా ఉన్నారా? మీరు బీజేపీతో ఉన్నారు, బీజేపీ తొత్తుతో ఉన్నారు, కూటమి ప్రభుత్వంగా ఉంది, వాళ్ళ కోసం మీరు పనిచేస్తా ఉన్నారు. మీరు ఓపెన్గా చెప్పండి, మేము స్వాగతిస్తాం, మేము మైనార్టీ సోదరులను స్వాగతిస్తాం. మీరు అది చెప్పకుండా కేవలం అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని మైనార్టీ సోదరులు బాయ్కట్ చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం.